హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె తన శక్తి సామర్థ్యాలు కోల్పోయి రక్తాన్ని సరిగ్గా పంపింగ్ చేయలేక అవస్థలు పడుతుందని అర్థం. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. గుండె పనితీరు నెమ్మదించినప్పుడు శరీర కణాలకు తగినంత ప్రాణవాయువు అందదు. ఇలాంటప్పుడు ఆయాసం అనేది అతిపెద్ద సమస్యగా మారుతుంది. చిన్న చిన్న పనులకే అలసట ముంచుకొచ్చేస్తూ ఉంటుంది. మరి ఈ ఇబ్బందుల్ని తట్టుకుంటూ జీవనయానాన్ని సాగించడం ఎలా? మనిషిని క్రమంగా జీవత్వంలా మార్చేసే దీర్ఘకాలిక జబ్బు హార్ట్ ఫెయిల్యూర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుండె మెయిన్ ఫంక్షన్ అనేది అన్ని అవయవాలకి బ్లడ్ అనేది పంపింగ్ చేయడం. ఇప్పుడు అన్ని అవయవాలకి బ్లడ్ పంపింగ్ తగ్గినప్పుడు, రక్త సరఫరా తగ్గినప్పుడు మెయిన్ మనకి ఫస్ట్ వచ్చే లక్షణం అలసటగా ఉండటం, తర్వాత ఆయాసంగా ఉండటం. ఆయాసం అనేది ఇనీషియల్గా మొదట్లో నడిసినప్పుడు అనిపించడం ఆయాసం, క్రమేపీ మనం దాన్ని నెగ్లెక్ట్ చేయటం వల్ల రాత్రిపూట ఆయాసం ఎక్కువ అవటం. దీన్ని పెరాక్సిస్మల్ నాక్టర్నల్ డిస్నియా అంటారు. తర్వాత బాడీ అంతా వాపు రావటం, ఇనీషియల్గా కాళ్ళల్లో రావటం, తర్వాత పొట్ట వాపు రావటం, తర్వాత మనకి యూరిన్ అనేది తగ్గుతుంది, క్రమేపీ పొట్ట నొప్పి రావటం, లివర్ ఎఫెక్ట్ అవ్వటం, ఇవన్నీ కూడా క్రమేపీ దీని లక్షణాలు అన్నమాట. స్లోగా హార్ట్ పంపింగ్ తగ్గినప్పుడు మనకి ముఖ్యమైన ఆర్గాన్స్లో బ్రెయిన్కి రక్త సరఫరా తగ్గటం ఒకటి, కిడ్నీకి రక్త సరఫరా తగ్గటం వల్ల కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకి గుండెలో కరెంట్ సిస్టమ్ అనేది కూడా ఉంటుంది. దీనివల్ల ఎరిథ్మియాస్ అని రావటం, సడన్గా పేషెంట్ చనిపోయే అవకాశాలు రావటం. సో ఎవరైనా హార్ట్ ఫెయిల్యూర్ అని నిర్ధారించాక నెగ్లెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. ఇది తగ్గటానికి మనం డయూరిటిక్స్ అనే డ్రగ్స్ ఇస్తాం. తర్వాత బీటా బ్లాకర్స్. ఇప్పుడున్న కాలంలో ది వండర్ఫుల్ డ్రగ్స్ అంటే ఆర్ని. వీటి వల్ల చాలా అధ్యయనాల్లో హార్ట్ పంపింగ్ అనేది పెరుగుతుందని నిర్ధారించాయి. దీనివల్ల వచ్చే సిమ్టమ్స్ కూడా కంట్రోల్ అవుతున్నాయి అని తెలిసింది. ఇంకొకటి డాపాగ్లిఫోసిన్ ఆర్ SGLT2 ఇన్హిబిటర్స్. వీటి వల్ల ఏంటంటే మనకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది. దీంతో పాటు మనకి హార్ట్ ఫెయిల్యూర్ వల్ల వచ్చిన సిమ్టమ్స్ తగ్గుతాయి. క్రమేపీ పంపింగ్ కూడా చాలా అధ్యయనాల్లో పంపింగ్ కూడా పెరిగిందని నిర్ధారించారు. తర్వాత మెడికల్ మేనేజ్మెంట్ తర్వాత డివైస్ థెరపీ అని ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి బాగా ఎరిథ్మియాస్ వస్తున్నాయి, ఇలా ఎరిథ్మియాస్ ఎక్కువ ఉన్నప్పుడు ICDs అనే డివైసెస్ పెట్టుకోవచ్చు. తర్వాత CRT, ఇది ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్, ఇంకోటి LBBB అనే కండిషన్ ఉంటుంది. వీళ్ళల్లో హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ అయ్యి సిమ్టమ్స్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు అనేది ఉంటుంది. ఇంకా చివరి స్టేజెస్లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్